హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మీ ముందుకి ఒక కొత్త స్టోరీ ఉన్న వీడియో తీసుకొస్తున్నా అదేంటంటే అమెరికాలో వాల్మార్ట్ పెడితే ఎంత అమౌంట్ అవుతుంది అని ఒకళ్ళు పదే పదే కామెంట్స్ పెడుతున్నారు పెడితే నేనేమనుకున్నానంటే ఇదేదో ఫేక్ కామెంట్స్ లే అనుకొని అంత నమ్మసక్యంగా అనిపించలేదు ఎందుకంటే అసలు మీరేంటి నా కామెంట్స్ పెట్టడం ఏంటి మళ్ళీ నేను మీకు రిప్లై ఇవ్వటం ఏంటి అసలు అమెరికాలో వాల్మార్ట్ అంటే అమెరికాలో వాల్మార్ట్ పెడితే ఎంత అమౌంట్ అవుతుంది అని మీరు నన్ను అడగటం ఏంటి అని వాళ్ళకి నేను రిప్లై కూడా ఇవ్వలేదు ఇవ్వకపోతే యూట్యూబే చూపించింది ఒక మెసేజ్ ఏమనంటే ఆ, అమెరికాలో వాల్మార్ట్ పెట్టడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని అని దాన్ని ఫార్వర్డ్ చేసి నేను ఏమనుకున్నానంటే ఇంత అమౌంట్ అనగానే వీళ్ళు ఆగుతారులే అనుకున్నాను వీడియో చేస్తానని చెప్పాను వీడియో చేస్తానని చెప్పిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు కామెంట్స్ పెడతానే ఉన్నారు పెడతా ఉంటే సరే చేద్దాంలే అని చెప్పేసి కనుక్కున్నాను నేనైతే ఎంత అవుతుంది ఏందని 100 కోట్ల కన్నా కూడా ఏబో అవుతుందంట అమౌంట్ అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి అంటే మళ్ళీ ఏ ఏరియా అయితే బాగుంటుంది మేడం అని మళ్ళీ అడిగారు ఏ ఏరియా అయితే బాగుంటది అని నన్ను అడిగితే నేనేం చెప్పానంటే నువ్వు ఫస్ట్ అమెరికా చూసావా అని అడిగా ఫస్ట్ అమెరికా చూసావా అని అడిగితే చూడలేదన్నారు అసలు ఫస్ట్ అమెరికా చూడకుండా అమెరికాలో వాల్మార్ట్ పెడదామని నా ఆలోచన ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు అంటే నేను నిన్ను తప్పు పట్టట్లేదు బాబు మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వమాక నువ్వు అసలు అమెరికా చూడలేదన్నావు అమెరికా చూడకుండా నువ్వు వాల్మార్ట్ ఎలా పెడదాం అనుకుంటున్నా ఫస్ట్ నువ్వు అమెరికా వెళ్ళు అమెరికా చూడు అమెరికా చూసిన తర్వాత నీకు అమెరికాలో వాల్మార్ట్ పెట్టాలి అనిపిస్తే అప్పుడు పెట్టు ఎందుకంటే మనం ఇక్కడ చూసే ప్రపంచం వేరు ఇండియాలో అమెరికా ప్రపంచం వేరు అసలు అమెరికా వెళ్ళి ఒకసారి వెళ్ళి చూడు అసలు అమెరికా ఎలా ఉందో చూడు ముందు మనకు మళ్ళీగా జనాలు కనిపించరు మనకు మళ్ళీగా ఎక్కడికి పడితే అక్కడికి ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు మనకి ఏపీలో డిమార్ట్కి వెళ్తే బయటికి రాలేము ఒక 4 వస్తువులు కొనుక్కొని అంతమంది జనాలు ఉంటారు అంటే ప్లేస్ తక్కువ ఉంటది లోపల ప్లేస్ తక్కువ ఉంటది జనాభా ఎక్కువ ఉంటారు అక్కడ అలా ఉండదు ప్లేస్ చాలా ఎక్కువ ఉంటది జనాభా చాలా తక్కువ కనిపిస్తా ఉంటారు కార్లు పెట్టుకోవడానికి పార్కింగ్ చూపించాలి కార్లు బయట 1000 కార్లు వచ్చి ఆగినా కూడా పార్కింగ్ చూపించేంత ప్లేస్ ఉండాలి కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఆ వీడియో లేదు పెట్టట్లేదు నేను గతంలో పెట్టాను వాల్మార్ట్ వీడియోలు చికెన్ ఉంటది చికెన్ వీడియో ఒకటి ఉంటది నాన్ వెజ్ అని అలానే నాన్ స్టిక్ వీడియో ఒకటి పెట్టాను ఇంకోటి వెజిటేబుల్ గురించి పెట్టాను అంటే అరటికాయల గురించి పెట్టాను ఆ వీడియోలు చూస్తే ఏమన్నా కనిపిస్తేమో అంటే నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లో పెట్టాను ఇంకా పదే పదే ఎందుకులే మనకి ఆ పార్కింగ్ ప్లేస్ అని చెప్పేసి నా స్టార్టింగ్ వీడియోలు అన్నిటిలో కూడా ఎక్కువగా అమెరికాలో పార్కింగ్ ప్లేస్ గురించే హైలైట్ గా చెప్తా ఉండేదాన్ని ఎందుకంటే మనకి ఇండియాలో కనిపించింది అమెరికాలో ఎక్కువగా ఉండేది ఏమన్నా ఉంది అంటే అది పార్కింగ్ ప్లేస్ అమెరికాలో పార్కింగ్ ప్లేస్ మాత్రం చాలా హైలైట్ అని చెప్తా ఉండేదాన్ని ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇక్కడేంటి ఇప్పుడు మనం ఒక మెక్డొనాల్డ్ దగ్గరికి వెళ్ళి ఓ బర్గర్ తీసుకుంటున్నాం బర్గర్ తీసుకోవడానికి వెళ్తే కారులోంచి దిగాల్సిన పని లేదు కారులోంచి దిగాల్సిన పని లేకుండా అది ఆ బర్గర్ మాల్ చుట్టూ ఒక రౌండ్ తిరిగి మనం ఆ కార్లో ఉండే వాళ్ళకి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ తీసుకుని వెళ్ళొచ్చు లేదు మనం ఏమైనా ఇక్కడ తినాలనుకోండి తినాలి అన్నా కూడా కార్ పక్క తీసుకొని మనం అక్కడ కార్ పార్క్ చేసుకొని తినొచ్చు అంటే అంతంత ప్లేసులు చూపిస్తారు ఇప్పుడు చిన్న మాల్ అనుకోండి ఆ చిన్న మాల్ కి తగ్గట్టు పార్కింగ్ ప్లేస్ చూపించాలి అదే పెద్దది అనుకోండి దానికి తగ్గట్టు పెద్ద పార్కింగ్ ప్లేస్ చూపించాలి పార్కింగ్ ప్లేస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అది కాక ఇంకోటి విడి రోజుల్లో అంటే సెలవు దినాల్లో ఒకలాగా ఉంటారు సెలవులు లేకుండా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు జనాలు అదే శని ఆదివారం వచ్చింది అనుకోండి మంది వస్తారు కదా ఏదైనా తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఎక్కువ కావాలి కాబట్టి పార్కింగ్ ప్లేస్ ఎక్కువ కేటాయిస్తూ ఉంటారు అమెరికాలో అంతేకాదు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క కార్ వేసుకుని వస్తూ ఉంటారు బైకుల్లో రావటం కానీ లేదంటే ఆటోలు కానీ బస్సులు కానీ అసలు ఎలాగో ఉండవు అమెరికాలో కాబట్టి ఎక్కువ పార్కింగ్ ప్లేస్ చూపిస్తా ఉంటారు ఇంకోటి మీరు అసలు సబో ఇప్పుడు చెప్తాను వాల్మార్ట్ పెడదాం అనుకుంటున్నారు వాల్మార్ట్ పెడదాము అనుకుంటే ఎన్ని స్క్వేర్ ఫీట్ లో వాల్మార్ట్ పెడదాం అనుకుంటున్నారు దాన్ని బట్టి మీకు అక్కడ ఒక ఇంజనీరింగ్ అడిగితే వాళ్ళు మీకు ప్లాన్ గీసి చెప్తారు ఏదేమైనా మినిమం అయితే ఒక 100 కోట్ల కన్నా కూడా ఏబోని అంతకంటే తక్కువ అయితే ఏబో అంటే మన లెక్కలో ఏబో అని చెప్పాను అంటే 100 కోట్లు మన ఇండియా మనీ కనుక అయితే 100 కోట్లు అని చెప్పాను మీరు వెళ్ళి ఫస్ట్ అసలు చూడండి మళ్ళీ దానికి మీరు ఇంకోటి కూడా చెప్పారు పిల్లలకి ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటది అని పిల్లలు ఏం చదువుతున్నారా అని అడిగాను ఎల్కేజీ చెప్పారు మీరు ఎల్కేజీ ఎల్కేజీ చదివే పిల్లలంటే అసలు అమెరికాలో మీరు ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే ఎల్కేజీ దగ్గర నుండి 10th క్లాస్ వరకు ఫ్రీ చదువు ఎక్కడైనా అమెరికా మొత్తం కూడా ఫ్రీ చదివే ఉంటుంది చక్కగా వాళ్లే వస్తారు బస్సులో తీసుకెళ్తారు మీ పిల్లల్ని స్కూల్లో ఉంచి సాయంత్రం దాకా మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలి పెడతారు లేదు మీకు ఏమైనా అవకాశం ఉందంటే మీరు తీసుకెళ్లి కూడా మీ పిల్లల్ని స్కూల్ దగ్గర తీసుకొచ్చుకోవచ్చు దానికి అసలు ఏం ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే మనీ కట్టాల్సిన పని లేదు 10th క్లాస్ లోపు వరకు మనీ కట్టాల్సిన పని లేదు ఇక ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటుందని కూడా ఆలోచించాల్సిన పని లేదు 10th క్లాస్ దాకా గవర్నమెంట్ స్కూల్ మాత్రమే ఉంటాయి ప్రైవేట్ స్కూల్ అసలు ఉండవు 10th దాకా
ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి మాకు అదుగు మా పిల్లోడికి ఈ ర్యాంక్ వచ్చింది, మా పిల్లోడికి ఆ ర్యాంక్ వచ్చింది అని చెప్పుకోవటానికి ఏమి ఉండదు అమెరికాలో. అందరూ వెళ్ళేది కూడా అదే గవర్నమెంట్ స్కూళ్ళకి. కాబట్టి పిల్లల స్కూళ్ళ గురించి నువ్వేమీ ఆలోచించాల్సిన పని లేదు. ఇంకోటి, అందరినీ మాలాంటి వాళ్ళని సలహాలు కూడా అడగొద్దు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా నచ్చింది, ఒక్కొక్క ఏరియా బాగుంది అని చెప్తారు. అలా కాకుండా నీ ఓన్ అభిప్రాయం, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీరు ఓన్ గా అమెరికా చూడండి. అమెరికా చూసిన తర్వాత మీకు ఎక్కడ బాగుంది ఏంది అని తెలుసుకొని మీరు పెట్టండి. అందులో మీరు 1-2 రోజులు కాకుండా అక్కడ ఉండండి కొన్ని రోజులు ఉండి మీరు చూస్తే తెలుస్తుంది ఏ ఏరియాలో బాగుంది, అసలు ఏ ఏరియాలో పెడితే బాగుంటుంది అని కూడా. ల్యాండ్ ఎంత కావాలి అంటే మినిమం ఒక 20 ఎకరాల కన్నా కూడా ఎబోనే ఉంటది. ఎందుకంటే నేను చూసిన వాల్మార్ట్లు అన్ని కూడా అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. బయట కార్ పార్కింగ్ ప్లేస్ చూపించాలి ఎక్కువగా. అంటే మీరు ఎన్ని స్క్వేర్ ఫీట్ లో కడుతున్నారు, ఎంత కావాలి, దాన్ని బట్టి మీరు పార్కింగ్ ప్లేస్ అన్నది చూపించాలి. లోపల వాల్మార్ట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చూపించిన వాల్మార్ట్ అయితే నేను అసలు ఏ వీడియో కూడా ఒక వీడియోలో వాల్మార్ట్ మొత్తాన్ని పూర్తి చేయలేకపోయాను. అసలు ఏ సెక్షన్ ఆ సెక్షన్ ఉంటది. పైగా ఏదన్నా మనం ఏదన్నా తీసుకొని ఆదరికి వెళ్లే లోపు మినిమం నాకు చాలా టైం తీసుకునేది. అందుకని అసలు నాకు ఆ వీడియో మొత్తం కూడా ఒకసారిగా తీయలేకపోయాను. ఇప్పటికి కూడా వాల్మార్ట్ మొత్తం ఒకే వీడియోలో లేదు. అది కూడా చాలా పెద్దది. నేను చూపించిన వాల్మార్ట్ కూడా చాలా పెద్దది. ఇదే కాదు, కాస్ట్కో షాపింగ్ మాల్ కావచ్చు, లేదంటే బర్గర్ షాపులు కానీ, అసలు ఏదైనా. ఇంకోటి, నేను $1 స్టోర్ అని పెట్టాను. ఆ $1 స్టోర్ కూడా, $1 స్టోర్ చాలా చిన్నది లోపల, కానీ దానికి కూడా పార్కింగ్ ప్లేస్ అనేది బయట చాలా ఇచ్చారు. ఏదైనా పార్కింగ్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అమెరికాలో. రోడ్డు మీద మనం కార్లు పార్కింగ్ చేసుకుంటాను, లేదంటే రోడ్డు మీద పెడతానంటే అసలు ఏమి ఉండదు. పార్కింగ్ ప్లేస్ చూపించాలి. దాంట్లో కూడా కొంతమంది అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మామూలుగా ఏరియా వాళ్ళది అంటే సీనియర్ సిటిజన్ అని వాళ్ళ పార్కింగ్ ప్లేస్ ఏరియా చూపిస్తా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత ఇస్తా ఉంటారు. అంటే పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళందరికీ కూడా. అలాంటిదంతా కూడా చాలా ఉంటది. అవన్నీ ఒకసారి నువ్వు వెళ్ళి చూసి నీకు నచ్చింది అంటే, ఎవరి సలహాలు అడగొద్దు. నేను చెప్తున్నాను మళ్ళీ, ఎవరి సలహాలు అడగొద్దు. ఎవరి సలహాలు అడిగి ఎవరి సలహాల మీద డిపెండ్ అవ్వద్దు. ఎవరు ఓన్ సలహా తీసుకుంటే బెటరు. నీ ఓన్ సలహాతోటి నువ్వు వెళ్ళు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి నీకు. ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదో పదే పదే అడుగుతున్నావు కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నాను. అంతేగాని అది నిజమా అబద్ధం నాకైతే నమ్మశక్యంగా లేదు. ఇప్పటికి కూడా నమ్మశక్యంగా ఉండి నేను వీడియో చేయలేదు, నమ్మి వీడియో చేయలేదు. 50-50 ఛాన్స్. ఒకవేళ నువ్వు నిజంగా అడుగుతుంటే మళ్ళీ నేను వీడియో చేయకపోతే బాగోదన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సరే, ఏది ఏమన్నా కానీ నేనైతే వీడియో అయితే చేశాను. వీడియో చూసిన తర్వాత నీకు నచ్చితే ఫాలో అవ్వు. ఇంకోటి, జనాలను అడిగి సలహాలు తీసుకోవటం మాత్రం అది మంచి పద్ధతి కాదు. నువ్వు ఓన్ అభిప్రాయంతో వెళ్ళు. అక్కడ మీ చుట్టాలు అది కూడా ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చెప్పావు. వెళ్ళు, వాళ్ళని కూడా కనుక్కో. వాళ్ళు జెన్యున్ ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా తేడాగా ఉన్నారా, అలా ఒకళ్ళని అడగకుండా ఒకళ్ళకి నలుగురిని అడిగి తెలుసుకొని చేసుకోవడం బెటర్. ఇలాంటి ఏదన్నా కొంచెం పెద్ద అమౌంట్ పెట్టేటప్పుడు కొద్దిదైతే అంత ఏమి ఇబ్బంది ఉండదులే. కానీ అంటే మరి అమెరికాలో సీటింగ్ చేసే వాళ్ళు ఏమి ఉండరులే. అమెరికాలో సీటింగ్ చాలా తక్కువ జరిగిద్ది. కాబట్టి కొంచెం ఆలోచించుకొని చేసుకో. అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అని నువ్వు కామెంట్స్ లో పెట్టావు కదా, ఓకే, నో ప్రాబ్లం. సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అవ్వచ్చు. ఎవరిష్టం వాళ్ళని, ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. కాకపోతే అమెరికా వెళ్ళటం అంటే అది ఇంకా, అమెరికా అంటే అది ఇంకో మరో ప్రపంచం లాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్న నీట్నెస్ కావచ్చు, ఆ రోడ్లు కావచ్చు, ఆ స్నో పట్టడం కానీ, ఏదైనా చాలా వరకు చాలా బాగుంటుందిలే. కానీ మళ్ళీ ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఎందుకు, ఇంకో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.